హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మాట్లాడుకునే మూవీ అయితే ఉషా పరిణయం మూవీ రివ్యూ. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఇదైతే డైరెక్ట్ చేసింది కే విజయ్ భాస్కర్ గారు. సో హీరోగా యాక్ట్ చేసింది అయితే ఆయన కొడుకు శ్రీకమల్. టైం విషయానికి వస్తే 2 hours 27 minutes ఉందన్నమాట. వీళ్ళ సేమ్ కాంబినేషన్లో ఇంతకుముందు ఒక సినిమా వచ్చింది అనమాట, జిలేబీ అనే సినిమా. అది కూడా సేమ్ కే విజయ్ భాస్కర్ డైరెక్షన్లో ఆయన కొడుకుని హీరోగా యాక్ట్ చేశాడు అనమాట. సో ఇదైతే ఆహాలో ఉంటుంది. సో కంపారిటివ్లీ ఆ సినిమాతో అయితే ఈ సినిమా అయితే కొంచెం బాగుందనే చెప్పాలి. ఈ మూవీ ప్లాట్ విషయానికి వస్తే బేసిక్గా ఇది మనం ఆల్రెడీ తెలిసిన కథే, చూసిన కథ అనిపిస్తుంది. ప్రియమైన నీకు నీ స్నేహం. సో ఈ రెండు మూవీలో ఉన్న ప్లాట్ అయితే ఏముందో దాన్ని తీసుకుంటేనే ఈ సినిమా. స్టోరీ విషయానికి వస్తే హీరోకి ఎలా పెళ్లి చేయాలని వాళ్ళ పేరెంట్స్ ట్రై చేస్తుంటే ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అతను పెళ్లి చేసుకుని ఇంట్రెస్ట్ అని చెప్పిన తర్వాత తిరిగి ఆ అమ్మాయితోనే పని చేయాల్సి వస్తే అప్పుడు ఆ అమ్మాయి మీద లవ్ ఏర్పడితే ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో ఆ అమ్మాయిని లవ్ చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనమాట. అతను వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అతనితో అతను ట్రావెల్ చేసే సిచ్యువేషన్ వస్తుంది అనమాట, ఒక ఫ్రెండ్ జోన్లో. సో ఒక ఫ్రెండ్గా ఒక లవర్గా మధ్యలో తను ఎలా నలుగుతాడు, లాస్ట్కి ఆ అమ్మాయిని తను పెళ్లి చేసుకోగలిగాడా లేదా అనే దాని మీద ఈ మూవీ స్టోరీ అయితే ఉంటుంది అనమాట. సో ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే బేసికల్గా శ్రీకమల్ చాలా మోడరేట్గా ఉంటుంది యాక్టింగ్ యాక్చువల్గా. సో స్టిల్ బట్ హీ ట్రైడ్, అంటే అతను ట్రై చేస్తుంటుంది కానీ ఇక్కడ పర్ఫార్మ్ చేసేట్టు ఉంటుంది అనమాట. అండ్ హీరోయిన్ విషయానికి వస్తే ఎందుకో డబ్బింగ్ అనేది సరిగ్గా జాగ్రత్త పడలేదు అనిపిస్తుంది. కొంచెం ఆడ్గా అయితే ఉంది అనమాట డబ్బింగ్ యాక్చువల్గా తన హీరోయిన్ది. మేబీ తన ఓన్ వాయిస్ అయి ఉండొచ్చేమో. అండ్ ఇంకా క్యాస్టింగ్ ప్యాడింగ్ విషయానికి వస్తే చాలామంది ఉన్నారన్నమాట ఈ సినిమాలో. శివాజీ రాజా, ఆమని, వెన్నెల కిషోర్, ఆలీ పెద్ద యాక్టర్లు ఉన్నారన్నమాట ఈ మూవీలో. రైటింగ్ విషయానికి వస్తే ఏదో కొంచెం రుద్దినట్టు అనిపిస్తుంది ప్రాసల కోసం. అంటే ఎక్కడ అంత నేచురల్ ఎసెన్స్ అయితే ఉంటుంది అనమాట, ఏదో ఆర్టిఫిషియల్గా కొంచెం ఓల్డ్ ఏజ్ జోక్స్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ ఈవెన్ దో ఇలా ఉన్నా కూడా ఈ మూవీ అయితే ఖచ్చితంగా ఒక కంప్లీట్ ఫ్యామిలీ వాచ్ అండి. సో ఈవెన్ దో మనం చూసే స్టోరీ అయినా కూడా ఒకసారి అయితే ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి బాగా చూడొచ్చు. ఈ మూవీ మేబీ 1 decade బ్యాక్, అంటే 10 ఏళ్ళ తర్వాత ముందే వచ్చింటే ఇంకా కొంచెం బాగుండేది, అవుట్పుట్ ఇంకో కొంచెం బాగుండేదేమో. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిక్చర్ లైట్. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ జోన్. థ్యాంక్ యూ.